Today we are going to have a small rapid fire. So I'll try to answer in both the languages, Telugu and English. Okay. Please go ahead, sir. ఫస్ట్ అన్న ఉమెన్ మీద మీ అభిప్రాయం? Women ante nothing but nature. ఓకే. The only authentic reality. Without women, the entire world collapses. Women and womb and warmth. గర్భం దాల్చే ఒక ప్రక్రియ లేకపోతే అసలు నువ్వు లేవు నేను లేవు. సో ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, పల్క్రమ్ అంటే పల్క్రమ్. ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నావు, ఆ సైకిల్ పుల్లలన్నీ ఒక దగ్గర వచ్చి చిక్కున్నాయి. ఆ ఇరుసు దాన్ని పట్టుకొని తిరుగుతుంది టైర్ అంతా. దట్ ఈస్ ఉమెన్. వెదర్ షీ ఈజ్ ఇంటెలిజెంట్ ఆర్ వెదర్ షీ ఈజ్ అన్ఇంటెలిజెంట్ ఆర్ కోహెరెంట్, irrelevant. Women is nature. Without women, this humanity has no future. సో మనిషికి మినిమం కర్టసీ ఏమిటి? ఉమెన్ తన మానసిక క్షేత్రం ఎలా ఉన్నా సరే, తను నీతో ఎలా ప్రవర్తించినా సరే, వన్ మస్ట్ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్. అది చాలా శక్తిని ఇస్తుంది మనిషి. దిస్ ఇస్ వాట్ ఐ డూ. నెక్స్ట్ వన్ మదర్. మదర్ ఈజ్ ఓన్లీ రియాలిటీ. ఉమెన్ అనేదేమో యూనివర్సల్ రియాలిటీ. ఆ మదర్ అంటే ఉమెన్ కాబట్టి ఒక సన్గా నాకున్న రిలేషన్షిప్ చెప్తా. సో నాకు ఈ భూమి మీద ఉన్న ఏకైక సంబంధం మదరే. ద ఓన్లీ కనెక్షన్ విచ్ ఇస్ మై అథెంటిక్ రియాలిటీ ఇస్ మై మదర్. సో ప్రపంచంలో అందరి దగ్గర ఐ విల్ బిహేవ్ ఇంటెలిజెంట్లీ, ఐ విల్ పుట్ ఫోర్త్ మై అండర్స్టాండింగ్, ఐ విల్ ఆర్గ్యూ, వాదలాడతాను, ఏమైనా చేస్తాను. బట్ మదర్ సమక్షంకి వెళ్ళగానే ఫర్గెట్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్, యువర్ ఇంటెలెక్చువాలిటీ అండ్ జస్ట్ బికమ్ ఎ కిడ్ అగైన్. అమ్మ సమక్షంలో పిల్లవాడిగానే ఉండు. అక్కడ నీ జ్ఞానాన్ని ప్రదర్శించు. అమ్మ ఇల్లాజికల్ విషయాలు చెప్పినా అంగీకరించు. బయట ఆచరిస్తావో లేదో, మేక్ మదర్ హ్యాపీ ఆల్ ద టైమ్. అలాగని మదర్ స్టూపిడ్ ఐడియాస్ తీసుకొచ్చింది అనుకో, చిన్న పిల్లవాడు మారం చేసినట్టు మారం చేసి ప్రొటెస్ట్ చేసి నీ మాట తగ్గించుకో. ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేస్తా అంటుంది, కోపాలకు జిద్దులకు పోకు. బికమ్ ఎ కిడ్, డీల్ విత్ మదర్ లైక్ ఎ కిడ్ అండ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. సో ఎక్కడైనా నీ లాజిక్ పనిచేయచ్చు, అమ్మ దగ్గర ఏ లాజిక్లు పనిచేయవు. ఎందుకు? తను గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి కనెక్షన్ ఉందో బయటకు వచ్చినా దట్ కనెక్షన్ ఎగ్జిస్ట్. ఒక మదర్ అండ్ సన్ లేదా మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది ద కోర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అక్కడ నీ లాజిక్లు పనిచేయవు. ఎగ్జాంపుల్, ఆకలి దగ్గర నీ లాజిక్లు పనిచేయవు, నిద్ర దగ్గర నీ లాజిక్లు పనిచేయవు. అట్లా ఎందుకు? అవి నీ కోర్ రియాలిటీ కాబట్టి. ద సేమ్ వే మదర్ దగ్గర నీ అదే కదా, అమ్మ దగ్గర పప్పులు ఉడుకో, కుదరదు. మళ్ళీ నాన్న, బాబాయ్ వీళ్ళంతా మనుషులు. అక్కడ నువ్వు లాజికల్గా ఉండు, తర్కించు, డిబేట్ చేయి, ఫైట్ చేయి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, హ్యూమన్లీ పాసిబుల్. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ నియర్ టు యువర్ మదర్, మేక్ షూర్ యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ఐడెంటిటీ అండ్ బికమ్ ఎ కిడ్ అగైన్ అండ్ లెట్ హర్ నో యువర్ రియాలిటీ. నువ్వు చిన్నపిల్లవాడిగానే కనబడతాను. హాయిగా తన మీద పడుకో, హాయిగా తను పెడితే ముద్దలు పెట్టి తిను. నీకు ఏదైనా కావాలనిపిస్తే, ఏదైనా బట్టల గురించి అమ్మ సజెషన్ ఇచ్చింది, మరీ జిద్దుకు పోకు. ఆ 5 నిమిషాలు విను, మనం బయటకు వచ్చి నీ పనులు చేసుకో. మదర్ అంటేనే ఒక ఇలాగనుకుంటే అమ్మ క్షమిస్తుంది. ఆమె కూడా జిద్దుకేం పోదు. ఎందుకంటే కొడుకు మీద పగబడి సాధించేది ఏం లేదు. ఈ కొడుకులు అట్లా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా కట్టర్ అవుతున్నారు. సో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చిన్న పిల్లల్లాగా ఉంటే, ఆ మానసిక స్థితి ఉంటే చాలా బాగుంటుంది. హార్డ్ వర్క్ ఇట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ లైఫ్ ఎట్. ఇంకా జీవితం ఇంకా అర్థం కాలేదని చెప్పడానికి హార్డ్ వర్క్ ఒక సంకేతం. సో ఎక్కడెక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నావో ఆ విషయం నీకు ఇంకా తెలియదని, ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో హార్డ్ వర్క్ చేస్తున్నావు అని అర్థం. ఒకవేళ హార్డ్ వర్క్ కొంతకాలం ఉండి అది మెల్లగా స్మార్ట్ వర్క్గా మారి, ఆ తర్వాత వర్క్గా మారి, ఆ తర్వాత బ్రీత్ అయిందనుకో, యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. అట్లా కాబట్టి హార్డ్ వర్క్ అలాగే రిమైన్ అయిపోయింది. ఆఫ్టర్ 50 years ఆల్సో యువర్ వర్కింగ్ హార్డ్ మీన్స్ నువ్వు సైకిల్ని ఉల్టా పల్టా వేసి మీద వేసుకొని తొక్కుతున్నట్టు, గుర్రాన్ని నీ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నట్టు. యువర్ వర్కింగ్ హార్డ్. అంటే లైఫ్లో ఉన్న ఒక మూల సూత్రాన్ని నువ్వు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయి లైఫ్ని క్రిటికల్ చేసుకుంటున్నావు. ఒక ఎక్స్టెంట్ వరకు హార్డ్ వర్క్ ఓకే, బికాస్ ఏ కొత్త విషయం నేర్చుకున్నా మనకు అది తెలియదు కాబట్టి కొంత నీ యొక్క సెన్సెస్ అన్నిటినీ
ఇంటిగ్రేట్ చేసి ఎక్కువ ఫోకస్తో దాన్ని పట్టుకోవాలి, దాన్నే హార్డ్ వర్క్ అని. సో హార్డ్ వర్క్ అంటే యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ యువర్ నేచర్, బికాస్ ఇన్ ద నేచర్ హార్డ్ వర్క్ డస్ నాట్ ఎగ్జిస్ట్. హార్డ్ వర్క్ లేదు అసలు నేచర్లో. చిన్నది హార్డ్ వర్క్కి తేడా చెప్తా. నీకు నీళ్లు తాగుతున్నావు లేదా లడ్డు మింగుతున్నావు, స్మూత్గా వెళ్ళింది, దిస్ ఈజ్ వర్క్. బ్రీత్ లైక్ ఈటింగ్ లేదా బ్రీత్ లైక్ గల్పింగ్ అంటే మింగుతున్నావు, లోపల చిన్న అల్సర్ అయింది గొంతులో, అప్పుడు మింగాలంటే దట్ ఈస్ హార్డ్ వర్క్. అంటే నీ యొక్క వర్క్లో ఏదో ఒక అబ్స్టకిల్ ఉంది అండ్ యు ఆర్ అనేబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. దాన్ని అడ్రస్ చేయకుండా లైఫ్ అంతా హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఇంగ్లీష్లో ఇంకో పదం హార్డ్షిప్ అని కూడా అన్నారు. హార్డ్ వర్క్ వేరు, హార్డ్షిప్ వేరు. హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు రాయిని ఎత్తాలి, అది అక్కడ హార్డ్ వర్క్ అవసరం, బికాస్ అది నీ యొక్క ఎనర్జీకి నీ యొక్క ఫిజికల్ స్ట్రెంత్కి బియాండ్ ఉంది. హార్డ్షిప్ అనేది అంటే తెలుసా, లైఫ్లో అనవసర లక్ష్యాలు పెట్టుకొని నీ జీవితాన్ని నిజంగా నరకం చేసుకోవడం. సో హార్డ్షిప్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. హార్డ్ వర్క్ మే బి రిక్వైర్డ్ ఫర్ సమ్ టైమ్స్ టు సమ్ ఎక్స్టెంట్, ఆ తర్వాత అవసరం లేదు. I work hard once in a while to transform my hard work into smart work, the smart work into work, that work into breathe like work. Then ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నావు, దిస్ ఇస్ బ్రీత్ లైక్ సింప్లిఫై. అదే స్టామరింగ్, నత్తి ఉన్నవాడు మాట్లాడితే హార్డ్ వర్క్ చేయాలి. అట్లా కాకుండా నత్తి ఉన్నవాడు నత్తిగానే మాట్లాడాలంట. నేను ఇష్టమున్న ఎదుటి ఉన్నాడు అర్థం చేసుకుంటే లేకపోతే లేదు, అది వాడి తనకే నొప్పి. ఇబ్బంది పడదు. సో నువ్వు గిల్ట్ లేకుండా నువ్వు మాట్లాడు, తప్పేం లేదు. అట్లా లవ్ అనేది మన ఒరిజినల్ నేచర్, సినిమాలో చూపించే లాంటిది కాదు. సో దేర్ ఆర్ 2 words, ఫాలింగ్ ఇన్ లవ్. మనకు తెలుసు, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ అంటే నువ్వు చెట్టు మీద నుంచి కింద పడ్డావు. రెండోది ఆధ్యాత్మికతలో రైజింగ్ ఇన్ లవ్ అన్నాడు, అంటే నువ్వు ప్రేమలో ఎదుగుతున్నావు, తద్వారా నీతో పాటు అందరినీ ప్రేమిస్తావు. ఫాలింగ్ ఇన్ లవ్ అంటే అందరిని వదిలేసి ఒక్కదాన్ని పట్టుకున్నావు. రైజింగ్ ఇన్ లవ్ అంటే ఒక్కడిని వదిలేసి అందరినీ పట్టుకున్నావు. మూడో పదం ఉంది బీయింగ్ ఇన్ లవ్, అసలు ఇద్దరిని వదిలేసినావు, జస్ట్ యూ బికేమ్ లవ్. దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంది, దిస్ ఈస్ ఎ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ ఆర్ ఇన్ ఏ జాస్మిన్. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఇట్ బ్లాసమ్స్ అండ్ ఇట్ పోర్స్ అవుట్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్. దీని యొక్క సువాసన వెదజల్లుతుంది కదా, దట్ ఈస్ లవ్. దీనికి దగ్గర ఉన్నోడికి వాసన తాకుతుంది, దూరం ఉన్నోడికి వాసన తెలియదు, కానీ ఎంత దూరం ఉందో ఫ్లవర్ కనిపిస్తుంది. అట్లా నేను కనిపిస్తున్నాను, నేను లవ్ అయి ఉన్నాను. నిరంతరం నా నుంచి ప్రేమ వికసిస్తూనే ఉంది, సుగంధమై. దగ్గరకు వస్తున్నవాడు అనుభూతి అంటాడు, నా పక్కన ఉన్నవాడు నా ప్రేమలో కొట్టుకుపోతాడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ స్పిరిచువల్ లవ్ అంటే, ఒక ఫ్లవరు ఇంకో ఫ్లవర్ని కలిసింది, బోత్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఈచ్ అదర్స్ ఫ్రాగ్రెన్స్. సో ఈ లవ్లో ఎక్స్పెక్టేషన్ లేదు, అందరు నాదే పీల్చాలి అని అనుకోవట్లే. నువ్వు జస్ట్ వదులుతున్నావు, నీలో ఉన్న ఆ ఫ్రాగ్రెన్స్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్. ఆ ఫ్రాగ్రెన్స్ ఏంది, రోడ్డు మీద నడుస్తున్నావు, బస్సు రాలేదు, హఠాత్తుగా పాడుకోవాలనిపించింది, జస్ట్ కళ్ళు మూసుకొని పాడుకుంటున్నావు. పక్కన ఉన్న వ్యక్తి విన్నాడు, ఆ దూరం వ్యక్తి కొంచెం విన్నాడు, ఇంకా దూరం ఉన్న వ్యక్తికి అసలు వినబడలేదు, పట్టించుకోలేదు, ఫైన్. కానీ నీలో ఒక ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చింది. సో పక్కన ఉన్నవాడు పట్టించుకోలేదు, అది వాడి ఛాయిస్. కొంచెం దూరం ఉన్నవాడు లేచి పక్కన కూర్చున్నాడు. సో నౌ ఈజ్ ఎంజాయింగ్ యువర్ లవ్. అట్లా బికమ్ లవ్. సో ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ వరల్డ్లీ, రైజింగ్ ఇన్ లవ్ ఈజ్ ట్రైయింగ్ టు get out of this worldliness and to become natural. Being in love అనేది your existence. మ్యారేజ్ ఇది ప్యూర్లీ ఇండివిజువల్. సో దీనికి జవాబు ఇవ్వకూడదంట. ఒకవేళ నన్ను పర్సనల్ అడిగితే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకు, మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్. దీన్ని ఇంకా ఇంగ్లీష్లో సోషల్ కాంట్రాక్ట్ అని పిలిచారు. ఇట్స్ అ సోషల్ కాంట్రాక్ట్. ఇంకా ఇఫ్ యూ గో లిటిల్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. సో మ్యారేజ్ ఈజ్ నాట్ ఏమంటారు ఒక లవ్ ఎఫైర్ లేకపోతే ఒక ఫెయిరీ టేల్ కాదు, ఇట్స్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇన్స్టిట్యూట్ అనేది ఒక వ్యవస్థ. అంటే వ్యవస్థ అంటే ఏంది, ముఖ్యమంత్రి, గవర్నరు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఒక పని చేస్తున్నారు. అట్లా వ్యవస్థ, అమ్మ, నాన్న, బాబాయ్, కొడుకు, కూతురు, కోడలు వీళ్ళంతా కలిసి కుటుంబాన్ని నడుపుతున్నారు. అందుకే వ్యవస్థ అన్నారు. సో వీళ్ళలో ఎవ్వరు ఆస్ట్రే అంటే దారి తప్పినా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సో మ్యారేజ్ ఇస్ వ్యవస్థ. ఎందుకు, నువ్వు భవిష్యత్తులో పిల్లల్ని కనబోతున్నావు కనుక వాళ్ళని చూసుకోవడానికి ఒక అడ్డా అవసరం, ఒక ప్రొటెక్షన్ అవసరం.
అట్ట కాకుండా మళ్ళీ దీంట్లో ఒక యూనివర్సాలిటీ, ఒక ప్రకృతిపరమైన డైమెన్షన్ ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న అందరినీ నీ పిల్లలు అనుకునే ఒక మానసిక వికాసం జరిగింది. ఇప్పుడు నేను పిల్లలు వద్దనుకున్నా, నేను కానీ పిల్లలు వద్దనుకున్నా, నాకు పిల్లలు వద్దని కాదు, ఇప్పుడు సొంత నా బిడ్డ అంటున్నా. ఇంత మైథిలి ఏమన్నది, టైసన్ వాళ్ళందరూ మన పిల్లలు అనుకుందాం అన్నది. అలా అనుకోవడం ఏమిటి గొప్ప విషయం అది. రెండోది అనుకోవడం, నిజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆస్తులు ఇస్తారు, అది పక్కన పెడితే ముఖ్యంగా ఇవ్వవలసింది ప్రేమ, రెస్పెక్ట్ ఇవ్వాలి, అన్నపానాలు ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఏదైనా బేసిక్ సమస్య వచ్చింది, ప్రకృతిపరమైంది, ఫుడ్కి లేదు, అన్కండిషనల్ ఇవ్వగలగాలి. నీకు బట్టలు లేవు, అన్కండిషనల్ ఇవ్వగలగాలి. సో ప్రతిదీ వ్యాపారంగా. సో మ్యారేజ్ అనేది అటువంటి దానికోసమైతే దట్స్ ఫైన్. ఇప్పుడు నా జీవితంలో ఆచరిస్తున్నాను. ఇప్పుడు మైథిలి నేను పిల్లలు వద్దనుకున్నాం, కానీ ఇప్పుడు జగదీశ్వర్ ఉంది, ఆమె నన్ను డాడీ అని పిలుస్తుంది, మన నర్సింగ్ మామ అని పిలుస్తాడు. నేనెవడు, నువ్వు అన్నా అని పిలుస్తీవి. ఒక తల్లి కడుపున పుట్టాను, వీడు అన్నా అని పిలుస్తాడు. ఒక తల్లి కడుపున పుట్టినవాడు అన్నా అని పిలిస్తే అన్నాని నువ్వు ఒక రకంగా పలికి, బయటవాడు అన్నా అంటే పట్టించుకోలేదంటే నీకు ఇంకా విషయం అర్థం కాదు. ఎవడన్నా అన్నా సరే నీ తమ్ముడేవాడు. అలాగని నీవు సర్వం దోచేయకు, వాడిని చైతన్యపరచు, వాడిని నీ పనిలో భాగస్వామిని చెయ్యి, వాడిని ఇండిపెండెంట్గా మార్చు. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిగా వాడేమైనా కోరితే ప్రకృతిపరమైనవి అంటే షెల్టరు, బట్ట, ఫుడ్, రెస్పెక్ట్, నీ జీవితకాలం అన్కండిషనల్గా సప్లై చేయి. వాడు ఇవ్వాలని మళ్ళీ కోరుకో, ఇరుక్కుపోతావు. మళ్ళీ నువ్వు ఇయ్యి, వాడిస్తే తీసుకో. ఇప్పుడు నేను నీకు ఎప్పుడైనా నాకు భోజనం పెట్టా, ఇప్పుడు నువ్వు లైఫ్లో బాగా డెవలప్ అయ్యి మంచి స్థితిలో ఉన్నావు. నిజంగానే నేను రోడ్డు మీద పడ్డా, నాకు నా తమ్ముడు ఉన్నాడు కదా అని వచ్చాను, ఏరా కొంచెం భోజనం పెట్టి. నేను బేసిక్ అడిగా, అంత సీన్లో దొబ్బేయాను, వెళ్ళిపోగలగాలి. ఇప్పుడు నువ్వు మొత్తం నీకు ఎన్నిసార్లు భోజనం పెట్టాను తెచ్చావా, నువ్వు మళ్ళీ ప్రపంచంలో ఎత్తి. ఎందుకంటే నీలాగే బోల్డ్ మంది తమ్ముళ్ళు, కొడుకులు, బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకో ఇంటికి పో. రైట్ అవే. ఒక్కడే ఉన్నాడు అనుకో, నీకు బాధ వస్తుంది, చాలా ఉన్నప్పుడే బాధ. మనీ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఏమంటారు దాన్ని, ఎలిమెంట్ అనాలా, లేకపోతే మీడియం అనాలా, లేకపోతే వరల్డ్ ఎగ్జిస్టెన్స్కి అత్యంత ముఖ్యమైన ఒక సోర్స్ అనాలా. యూ ఫిగర్ ఇట్ అవుట్. సో నువ్వు ప్రకృతిలో బతకడానికి నీ శ్వాస ఎంత ఇంపార్టెంటో, ప్రపంచంలో బతకడానికి డబ్బు అంత ఇంపార్టెంట్. శ్వాస ఇంపార్టెంట్ కదా అని డబ్బాలు కట్టి దాచిపెట్టుకో గాలి. అటనే అవసరమైన మేరకు పీల్చుకో, అటనే అవసరమైన నీ అవసరం ఏంటో గుర్తించి అంత సంపాదించుకో. నేను దీనికి వచ్చిన అనాలజీ క్రియేట్ చేసిన. సముద్రంలో మునుగు, బయటికి రా. ఆ సముద్రం అనేది అనుకుంటే డబ్బు, అనుకుంటే పేరు, ప్రకృతి, ప్రపంచం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కొన్ని నీళ్లు నీకు పట్టుకుంటాయా లేదు. అట్లా ఈ ప్రపంచంలో మునిగి ముందు కొంత డబ్బు పట్టుకొని నిన్ను, కానీ డబ్బే కావాలని చెప్పి బకెట్లు తీసుకొని పో. అప్పుడు 2 బకెట్లు తీసుకురాగానే అబ్బా పెద్ద బకెట్ ఉంటే ఇంకొంచెం ఎక్కొచ్చు. సో నీకు గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు అవసరం మీద దృష్టి పెట్టి డబ్బుని నువ్వు పట్టుకుంటే నిన్ను డబ్బు ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నీ అవసరాలు తీరుతున్నాయి, అయినా నువ్వు పెయింటింగ్ అమ్మినా ₹1 కోటి వచ్చాయి, అయినా సరే దాని మాయన పడకు, బ్యాంకులో వేసుకో, మళ్ళీ రేపు పొద్దున్న లేచి మళ్ళీ వర్క్ చేయి, మళ్ళీ ₹100 క్రియేట్ చేసి ఆ ₹100తో తిను. ఆ డబ్బుతో సంబంధం లేదు. నిజంగా జీవితంలో ఏదైనా ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనీ పట్ల గంభీరత అంటే వీ హ్యావ్ టు రిమూవ్ సీరియస్నెస్ అట్రిబ్యూటెడ్ టు మనీ. సో మనీ పట్టున్న గంభీరత తీసి మనీ అవసరాన్ని గుర్తించే పనిలో పడు. నీ అవసరాలు గుర్తించు. నీకు బైక్ అవసరం అంటే ఇప్పుడు నీకు 60,000 అవసరం, లేదా 30,000 సెకండ్ హ్యాండ్ వస్తుంది, లేదా ఫ్రెండ్ ఎవరన్నా అడుగు 25,000 వస్తుంది. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు 25,000ని ఎంత తక్కువ కాలంలో హెల్తీగా సంపాదించగలో ఆలోచించు. ఈ బైక్ కొనగానే ఇప్పుడు కారు అన్నవా నీరుకుపోతాం. సో నీ అవసరాలు గుర్తించు. ఒక థాట్ నుంచి ఇంకో థాట్కి జంప్ చేయి. బైక్ వచ్చినప్పుడు ఏం చేయాలని నువ్వు ఫస్ట్ అనుకున్నావో కొంతకాలం అది ఆ బైక్తో గడుపు. మైండ్ని ఫ్రీ చేయి. మైండ్ నుంచి హ్యాపీనెస్కి మనీకి లింక్ ఉంది అస్సలు లేదు. అవసరాలు తీరుస్తున్న చోట అసలు హ్యాపీనెస్ లింక్ లేదు. హ్యాపీగా మనీని అబ్జర్వ్ చేయి. మనీతో హ్యాపీనెస్ రాదు, మనీ అవసరం తీరుస్తుంది అంతే. ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా, దీనివల్ల హ్యాపీనెస్ ఏమొస్తుంది? నా అవసరం తీరుతుంది అంతే. ఇంకోటి ఇదే 5,000 వాచ్ అని ఇదే అవసరం తీరుతుంది,
₹1,00,00,000 వచ్చి నీకు అవసరం. నీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంటే ₹1,00,00,000 వాచ్ కొనుక్కో. కానీ అది పోయినా బాధపడను అని ముందే నిర్ణయించు. దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మనీ. నీ మనీకి, నీ వస్తువులకి, నీ లగ్జరీస్కి, నీ ప్రాపర్టీస్కి నువ్వు ఎప్పుడైతే నీ ఆనందాన్ని తాకట్టు పెడతావో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఫాలింగ్. ఇప్పుడు వాచ్ కొనుక్కునేంత మనీ కూడా లేనప్పుడు డిసప్పాయింట్ అవుతుంది, బాధ వస్తుంది. అది అవసరం అనుకుంటే అది ఎలా సంపాదించాలో ఆలోచించు. సింపుల్. అది నీకు నిజంగా అవసరం అనుకుంటే ఆ అవసరాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించు. ఫస్ట్ ఒక పేపర్ పెన్ రాసుకో. యాపిల్ వాచ్ కావాలి, ఇది 50,000. ఈ 50,000 ఎన్ని రోజుల్లో కావాలి? 6 నెలల్లో కావాలి. ఇప్పుడు నేను చేసే పని కంటే ఒక 3 hours ఎక్స్ట్రా పని చేస్తాను, వస్తుందా? అప్పుడు ఇంకో ఫ్రెండ్ యాపిల్ వాచ్ లాగే పని చేసే తక్కువ ధర వాచ్లు ఉన్నాయా? 10,000కి వస్తుంది. అటువంటి ఎవరైనా అటువంటి వాచ్ ఉంటే చూడు, దాని ఫంక్షన్ చూడు. 10,000 చాలు. సో 3 నెలల్లో నాకు కావాల్సిన వాచ్ వచ్చేస్తుంది. ఫైండ్ అవే. ఇప్పుడు 3 నెలలు ప్రణాళిక వేసుకొని ఫ్రెండ్స్కి చెప్పు. నీకు బాగా నచ్చిన వాళ్ళు ఉంటే, అరే నేను తీసుకుంటాను, ఒక 10,000 జమ అయితే 1,000, 2,000, 3,000 ఎక్స్ట్రా అవసరమైతే మిమ్మల్ని అడుగుతా, కానీ తిరిగి ఇవ్వను. నేను ఎప్పుడైనా డబ్బు సంపాదిస్తే మీరు ఎప్పుడు అడిగితే నేను ఇస్తాను. సో ఒక హెల్తీ ఫ్రెండ్షిప్స్ ఏర్పాటు చేసుకో. సహజంగా ఇచ్చిపుచ్చుకునే ఒక స్నేహ వాతావరణాన్ని క్రియేట్ చేసుకో. అన్ని చోట్ల వ్యాపారం ఉంటే అట్లీస్ట్ యూ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అక్కడ వ్యాపారం లేదు. నీ అవసరాలు గుర్తించి సరే మొత్తం 15,000 ఎన్ని ఉన్నాయి? 11,000, 4,000, ఇది 4,000 తీసుకోపో. అంతే. వచ్చింది కృతజ్ఞత. ఫైనల్ 6 అవసరం ఎందుకో తెలుసా? ఇప్పుడు మాట్లాడుతున్నదే సెక్స్, జెండర్. ఓకే. నువ్వు మేల్ అనగానే ఇట్స్ సెక్సే, సెక్సువల్ ఎనర్జీని. అది ఫిమేల్ అనగానే సెక్సువల్ ఎనర్జీని. నీలో పలికే ప్రతి కదలిక సెక్స్ నుంచే వస్తుంది. యు ఆర్ నథింగ్ బట్ ఎ సెక్స్ సెంటర్, ఏ వాకింగ్ సెక్స్ సెంటర్. ఇది గుర్తించాలి. సెక్స్ అంటే జస్ట్ నీ కింద ఉన్న ఆర్గానికి సంబంధించింది కాదు. నీ హోల్ మెటబాలిజం ఇట్ సెల్ఫ్ సెక్స్. నీ అణువులు, పరమాణువులు, నీ క్రోమోజోములు, నీ మీసము, నీ గడ్డము, ఇంకా కొన్ని పార్ట్స్ నేను చెప్పకూడదు. ఎవ్రీథింగ్ ఇండికేట్స్ సెక్స్, ఇంక్లూడింగ్ యువర్ స్కిన్. ఎవ్రీథింగ్ ఈజ్ సెక్స్. సో సెక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లస్ట్. లస్ట్ అంటే ఇప్పుడు తిండియా ఉంటుంది ఒకరికి, అంటే సెక్సియా ఉండకూడదు. రెండోది సెక్స్ అనేది పూర్తి ఇండివిజువల్. నీకు తిండియా ఉందా, నువ్వు చేసుకొని తిను, వేరే వాళ్ళని ఆధారపడకు, బయట వండి పెట్టి తినకు. అప్పుడు మెల్లగా తిండియా తగ్గుతుంది. అంటే తిండియా ఉండని దానికి మార్గం ఇది కాదు. అంటే నువ్వు వేరే వాడు వండి పెడితే తిని, వాడి బజ్జీలు ఎడితే తిని, అట్లా కాదు. తిండియా అనేది నువ్వు వండుకొని తింటా అంటే తిండియా ఉంచుకో. అప్పుడు వండుకునే క్రమంలో నీ బాడీ కరుగుతుంది, అప్పుడు నీకు ఆకలి అవుతుంది. అప్పుడు తిండి ఎంత తిన్నా నువ్వు లావు కావు. అంతెందుకు, ఇప్పుడు కూలి పని చేసేవాళ్ళని చూడు, పొద్దున్నే ఇక్కడ అడ్డకు పో, ఒక్కడు లావు ఉండడు. మస్తు తింటారు, పచ్చడి వేసుకొని తింటారు, బిర్యానీ తింటారు. ఎందుకు? అదంతా అరిగిపోయేంత పని చేస్తున్నాడు వాడు. ఈ ఒబేసిటీ ఎవరికి వస్తుంది? తింటున్నారు, పని చేయట్లే. ఇప్పుడు సేమ్ రూల్ అప్లై టు సెక్స్ ఆల్సో. నీకు సెక్స్ థాట్ ఉంది, హెల్తీగా సెక్స్ చేయగలిగే అవకాశం ఉంటే చెయ్యి, కానీ బలవంతాలు చేయకు, రేపులు చేయకు. నీ యొక్క సెక్స్ యావలోకి వేరే వాళ్ళని లాగకు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా నిన్ను కాటేస్తాడు. వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. సో ఎవడు మనిషి అంటే సెక్స్ని నియంత్రించేవాడు కాదు, సెక్స్ని అర్థం చేసుకుని లిబరేట్ అయ్యి మేక్ లవ్, బట్ మేక్ షూర్ దెర్ ఇస్ నో లస్ట్ విత్ ఇట్. సెక్స్ చెయ్యి, తిను, కానీ తిండి పట్ల యావ. భోజనం అయిపోయిన గంటకి అబ్బా లడ్డు తింటే బాగుండు. సేమ్ లస్ట్ఫుల్ మైండే ఇది చేస్తుంది. ఇప్పుడు అదృష్టవశాత్తు పార్న్ వచ్చింది, లేకపోతే ఒక సెక్సీ సాంగ్ వచ్చింది, ఏదో విధంగా నీ సెక్సువల్ థాట్ని వేరే వాళ్ళకి లింక్ చేయకుండా యూ సెలబ్రేట్, మేబీ మాస్టర్బేట్. అంటే నీకు ప్రత్యామ్నాయం ఉంది, ఆఖరికి ప్రత్యామ్నాయం లేదు. ఇది ఎక్కువ మాట్లాడితే జనాలు డిస్టర్బ్ అయిపోతారు, నేను అక్కడితో ఆపేస్తున్నాను. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఆలోచించుకొని కొంత క్లారిటీ తెచ్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. ఊరికి సైకలాజికల్ స్ట్రక్చర్ మైండ్లో పెట్టుకొని ఊరికి ఆలోచిస్తూ బతికేవి కాదు. డూ ఇట్. బై డూయింగ్ ఇట్ యు నో ఇట్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. బై థింకింగ్ యు నో సూపర్ఫిషియల్లీ. బై డూయింగ్ యు నో అబౌట్ ఇట్ ఇన్ డెప్త్. మీకు దాని మూలం సహా తెలుస్తుంది. సో ఆలోచిస్తూ పోతే పైన తెలుస్తాయి విషయాలు. ఎగ్జాంపుల్, కారు నడపాలి, నేను ఆలోచిస్తున్నాను ఎలా నడపాలో. ఎగ్జాంపుల్, హఠాత్తుగా బర్రె వచ్చింది అనుకో, నేను ఇట్లా బ్రేక్ ఎత్తి ఇట్లా ఇదంతా నువ్వు ఊహించుకున్నావు. నిజంగా కారు ఎత్తి దొబ్బ పోవాలి. నువ్వు అనుకున్నట్టు బర్రె రాదు, నువ్వు అనుకున్నట్టు కాలు బ్రేక్ వస్తుంది. అట్లా కాకుండా నిజంగా ఎంటర్ అయినప్పుడు ఫియర్ వస్తుంది.
రియల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చెమటలు పడతాయి. కానీ దట్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ లిబరేటెడ్. దెర్ ఇస్ నో అదర్ వే రాంగ్. సో నీకున్న సమస్యలకి పరిష్కారాలు చూడు, అంతా నీ చుట్టుపక్కలే ఉంది పరిష్కారం. ఎక్కువ హార్డ్ వర్క్ అక్కర్లేదు, ఫిగర్ ఇట్ అవుట్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరేనా? సరే మళ్ళీ బాయ్.